అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే సాటర్డే మార్నింగ్ పూజ అయిపోయినాక షూట్ చేశాను. నా డే మొత్తం ఎలా స్పెండ్ చేశానో చూసేయండి. ఏంటో నా వీడియోస్ అన్నీ దేవుణ్ణి చూపిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఓన్లీ వీడియోసే కాదండి, నా డే కూడా దేవుడితోనే స్టార్ట్ అయిపోతుంది. లేవంగానే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చూస్తాను. దాని తర్వాతనే మిగతా ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మంచైనా చెడైనా ఆయన మనకిచ్చిందే కదా అనేసి ఊరుకుంటాను. అదే ఎవరి మొహం అయినా చూశాను అనుకో, అనవసరంగా వాళ్ళని తిట్టుకుంటాము. వాళ్ళు లేచి వీళ్ళ మొహం చూశాను అందుకే ఇలా అయిందని. ఆ బాధ ఎందుకని నేను దేవుడి ఫోటో అయితే చూస్తాను. అలానే అలవాటు చేసుకున్నాను. ఈ వీడియో కనుక వెంకటేశ్వర స్వామి చూస్తుంటే నేనే దొరికానా నీకు అనుకుంటాడేమో. పూజ అయిపోయాక టిఫిన్ అయితే తిన్నాను. కొరియర్ ఒకటైతే వచ్చింది, అది ఓపెన్ చేస్తున్నాను. నేను ఆర్డర్ పెట్టిన 15 డేస్కి వచ్చింది ఇది. ఫస్ట్ 1 వీక్ అయితే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను. తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చిందిలే అనేసి వదిలేశాను. అలా వదిలేసిన తర్వాత వచ్చింది. ఇది నేను క్రెడిట్ కార్డు పాయింట్స్ ఉంటుంది కదా, ఆ పాయింట్స్ రెడీమ్ చేసుకొని కొన్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇది యూస్ చేశాక రివ్యూ చెప్తాను. దీనిని కేవలం జ్యూస్ చేసుకోవడానికి ఇంకా మసాలా అలాంటివి గ్రైండ్ చేసుకోవడానికి ఆర్డర్ పెట్టాను. అందులో పాయింట్స్ కూడా ఉన్నాయి, ఎక్స్పైర్ అయిపోతాయి ఎందుకులే అనేసి ఇదైతే బాగుంటుంది యూస్ఫుల్ అని చెప్పి ఇది బుక్ చేయించుకున్నాను. తక్కువ క్వాంటిటీలో ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి అయితే బెస్ట్. ఎందుకంటే త్వరగా అయిపోతుంది, తక్కువ క్వాంటిటీ, చిన్న చిన్న జార్స్ కాబట్టి. అంతేకాకుండా క్లీనింగ్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఈజీగా అనిపించింది. ప్యాకింగ్ కూడా బాగానే చేశారు, నీట్గానే వచ్చింది, ఎక్కడ కదలకుండా డ్యామేజ్ అవ్వకుండా మొత్తం మంచిగానే ప్యాక్ చేసి పంపించారు. అంటే యూస్ఫుల్ అని చెప్పొచ్చు. క్రెడిట్ కార్డ్ పాయింట్స్ వేస్ట్ అవ్వకుండా ఏదైనా ఒక వస్తువు తీసుకోవడం అనేది మంచి ఆప్షనే నాకు తెలిసి. క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా క్రెడిట్ కార్డ్ వాడుతూ ఈ పాయింట్స్ వస్తూ కూడా దాన్ని ఏం చేయాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా, 2-3, అట్లాంటి వాళ్ళకి ఈ మిక్సీ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. తక్కువ క్వాంటిటీలో మనము సింపుల్గా చేసేసుకోవచ్చు. గ్రైండ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. కాకపోతే తక్కువ క్వాంటిటీ అయి ఉండాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయితే ఇది కొంచెం కష్టంగానే తిరుగుతుంది. క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నవి. ప్రతిదీ జార్ గట్టిగా ఉంది, అంటే చూడటానికి డెలికేటెడ్గా అనిపించింది కానీ అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంత ఈజీగా బ్రేక్ అయ్యేలాగా ఏం లేవు. అండ్ మనకు 2-in-1 ఆప్షన్ లాగా, అంటే గ్రైండ్ చేసుకోవచ్చు, అందులోనే స్టోర్ చేసుకునే ఆప్షన్ లాగా ఇచ్చారు. నాకు కొంచెం నచ్చింది, ఎందుకంటే మనము మిక్సీ చేసి మళ్ళీ తర్వాత వేరే కంటైనర్లోకి తీసి కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా. ఇదే అయితే మనము డైరెక్ట్గా మిక్సీ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి జార్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. ఓన్లీ ఈ దోశపిండి, ఇడ్లీ పిండి అట్లాంటివి పిండిలు పట్టేటప్పుడే కొంచెము కష్టం అనిపించింది, కానీ మిగతా ఏదైనా సరే ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. మనకు A to Z ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చు, ఇంకా మసాలా పౌడర్స్ అట్లాంటివి ఏవైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చాపర్ కూడా వచ్చింది దీంట్లో. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను కొన్నాను, రివ్యూ చెప్తున్నాను అంతే. ఇది ఓన్గా నా డబ్బులతో పెట్టుకొని దాని రివ్యూ చెప్తున్నాను అంతే. తర్వాత నేను కిచెన్ పనులు అయితే మొదలు పెట్టేశాను, అంట్లన్నీ తోమేశాను. తర్వాత ఆకలేసింది, ఏం తినాలో అర్థం కాక ఈ బిస్కెట్స్ అయితే కొన్నాను. చూడండి ఎంత చీటింగ్ అనిపించింది నాకు. మధ్యలో గ్యాప్ వదిలేసి ఒక 2 బిస్కెట్స్ పట్టేంత స్పేస్ని వదిలేశారు. చూడ్డానికి అయితే బార్గా ఉంది, కాకపోతే మనకు 9 బిస్కెట్స్ వచ్చాయి. 1 బిస్కెట్ అయితే మిస్ అయిందా లేకపోతే ఆ డిజైన్ అదేనా అర్థం కాలేదు. ఇదైతే చీటింగే నాకు తెలిసి. అంటే వాడు మెన్షన్ చేసిన వెయిట్ అయితే వచ్చుండొచ్చు, కానీ సైజు మాత్రము మనకి మోసం చేశాడనే చెప్పొచ్చు. పొడవుగా కనిపించడానికి వాడు మధ్యలో గ్యాప్ వదిలేశాడు. ఇప్పుడైతే ట్రెండింగ్లో మునగాకు ఉంది కదా, మునగాకు చాలా బలం, తినాలి, హెల్దీ అంటున్నారు కదా.
హెల్దీ అన్నప్పుడు తినకుండా ఎందుకు ఉండాలనేసి నేను ఇది మునగాకు అయితే తెచ్చుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, కోసుకున్నాను అడిగి. తెచ్చాక అలా వదిలేస్తే అంతే వడలిపోతుంది, పడేయాల్సి వస్తుందని చెప్పేసి తేంగానే కడిగేసి ఆరబెట్టుకున్నాను. మొత్తం నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నాను. 2 డేస్ ఆరబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ వేసి పౌడర్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఫ్రై ఐటమ్స్ అట్లాంటివి చేసినప్పుడు లేదా పప్పులో అలా వేసుకోవచ్చు కదా అనేసి, ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా దొరకదు కాబట్టి ఇలా ఎండబెట్టుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటేనే బెటర్. అండ్ లంచ్ వచ్చేసి సాంబార్ చేశాను. సాటర్డే రోజు మోస్ట్లీ మా ఇంట్లో పప్పు లేదా సాంబార్ ఇలాంటివే ఉంటాయి. ఇంట్లో పప్పు సాంబార్ చేసిన రోజు కంపల్సరీగా అప్పడాలు అయితే చేస్తాను. అంటే ఇంట్లో వాళ్ళు అడిగినా అడగకపోయినా నేనే చేస్తాను. ఆ కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది. మిగతా ఏ కర్రీస్లో కూడా అప్పడాలు అంత బాగోవు, కానీ సాంబార్ పప్పులోకి అయితే బాగుంటాయి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.